అవతల వాళ్ళు నిజంగా ద్వేషిస్తారు. అంటే మీరు ఇందాక మెచ్యూరిటీ అన్నారు కదా, అది వేరే లెవెల్. అంటే మామూలు కార్యకర్తల స్థాయి, కింద స్థాయి వ్యక్తుల కోసం నేను కింద క్యాడర్ కోసం చెప్తున్నాను. ఇలాంటి అంటే ఒక రాజకీయ పార్టీలకి గెలుపు ఓటమి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ రోజు వైసీపీ ఓడిపోయింది, 2024లో పుంజుకునే అవకాశం ఉండొచ్చు. అంటే కరెక్ట్ పనిచేసి ఉంటే, అంటే కూటమి కంటే కొంచెం బాగా వీళ్ళు చేయగలిగితే రేపు పొద్దున్న ఏమైనా చేయగలిగితే. కానీ షెఫాలజిస్టులు కూడా అంటే కొన్నిసార్లు సక్సెస్ఫుల్గా ఉంటారు, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ లోనే అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరామస్థాన్ గారు మీరు చెప్పారు, ఆరామస్థాన్ గారు చెప్పారు. ఆరామస్థాన్ గారిది అంటే ఓడిపోయిన తర్వాత ఫుల్ జనాలు ట్రోల్స్ చేయడం, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ జరిగాయి. సో అంటే షెఫాలజిస్టులు కూడా ఇంత ద్వేషం, అంటే ఇంత నెగిటివిటీ ఉండడం అవసరం అంటారా? అంటే ప్రజల నుంచి లేకపోతే ఆ క్యాడర్ నుంచి. ఇప్పుడు ఎవరో ఒక అతను వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు 150 వస్తున్నాయి, లేదా పవన్ కళ్యాణ్ గారికి 21 వస్తున్నాయి అనుకోండి, దాని మీద అటెన్షన్ రాదు, ఎవరు చూడరు, పెద్ద కమెంట్ రాదు, 1-2 కమెంట్లు వస్తాయి. కానీ ఒకరు నమ్మి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగుండి అటెన్షన్ తెచ్చుకొని చేసినప్పుడు ఆబ్వియస్గా మీరు కొంచెం దగ్గరగా ఫెయిల్ అయితే ఇబ్బంది ఉండదు. మరీ దూరంగా తూర్పు అంటే పడమర అంటే తూర్పు అంది అనుకోండి, ఆబ్వియస్గా దాని మీద పార్టీలకి, వ్యక్తులకి, ఇట్లా రకరకాల వ్యక్తులు ప్రభావితం అవుతుంటారు. కాబట్టి ఆ ప్రభావితం చెందినవాడు తప్పనో ఒప్పనో దాని తీవ్రం కమెంట్ చేస్తారు. రిజల్ట్ వచ్చాక ఇంకా అసలు తీవ్రం అయిపోతుంది, ఇంకా మామూలు కాదు అంతే. సో మామూలుగా మోస్ట్లీ చెప్పేది ఏంటంటే మీరు ప్రాపర్గా ఉంటే మటుకు ఆబ్వియస్గా ప్రజలు అభిమానిస్తారని అనుకుంటున్నాను. మనం మిస్ అయితేనే మిస్ కొడుతుంది. సార్ ఇప్పుడు 2024 ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఫామ్ అవుతుంది కూటమి. ఒకవేళ 2029లో మళ్ళీ వీళ్ళు కూటమి వాళ్ళు రావాలి అంటే ఎలాంటి డెవలప్మెంట్స్, ఎలాంటి ఫ్యాక్టర్స్, అంటే ఎలాంటి మంచి పనులు, ఇందాక మంచి పనులు అన్నారు చూడండి, కొన్ని అడ్వైజ్ చేస్తూ ఉన్నారు కదా. ఒక షెఫాలజిస్ట్గా అడ్వైజ్ చేయాల్సి వస్తే ఎలాంటి పనులు వీళ్ళకి కూటమి వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారికి అడ్వైజ్ చేస్తారు మీరు? సో ఖచ్చితంగా అండి, మనం లాస్ట్ టైము చెప్తున్నాం, ఈసారి చెప్తున్నాం, మీరు ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే ఆధారపడి గవర్నమెంట్ నడుపుతున్నామంటే అవతల పార్టీ ఏది ఉంటుంది, అప్పుడు ఏది క్యాప్చర్ చేయగలుగుతుంది అది వేరే విషయం. బట్ ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ మీద డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు మీకు సూపర్ 6 అని పెట్టారు సార్, సూపర్ 6లో ఒకటి తీసేయండి పోనీ, ఇది బస్సుల్లో ఫ్రీ ప్రయాణం తీసేశారు అనుకోండి, స్టిల్ ఇదే నెంబర్ వచ్చిండేది. ఈ నెంబర్లో ఎటువంటి మార్పు ఉండేది కాదు ఓవరాల్గా. లేదు ఇంకొంచెం ముందుకెళ్ళి సిలిండర్లు తీసేశారు అనుకోండి, 3 సిలిండర్ తీసేశారు, అది పెద్ద మార్పు లేకుండా ఇంచుమించు ఇదే రేంజ్ లో ఉండేది. ఎక్కడో చిన్న డిఫరెన్స్ తప్పితే 1% తప్పితే. అంటే ఎందుకు సార్ వ్యతిరేకత అంత ఎక్కువగా ఉందనా? వ్యతిరేకత ఎక్కువ ఉంది, పీపుల్ ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ. మీరు కన్విన్స్ చేయగలగాలి. ఇప్పుడు ఫ్రీ స్కీమ్స్ ఏదైనా తగ్గించిన, లెట్స్ సే పెన్షన్ ఉంది, పెన్షన్ మంచి స్కీమ్ అనుకుందాం, దాంట్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ పడుతున్నారు అనుకుందాం అనుకోండి. మీరు ఏదైనా స్కీమ్ తీసేయాలనుకుంటే పీపుల్ని కన్విన్స్ చేసే ఆప్షన్ ఉందన్నమాట ఎక్కువ. ఎందుకంటే ఎందుకు తీస్తున్నాను, ఈ స్కీమ్ ఎందువల్ల ఉపయోగం ఉంది, ఆ పార్టీలు ఇచ్చి ఇలాగే పోతున్నాయి. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసేటట్టు మంచి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, మీరు ఎక్కడికి పోనక్కలేని రాసిస్తాను, మీరు ఎలా అనుకుంటే వెళ్ళండి, మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి అనుకుంటారు. కానీ మీకు కావాలంటే మంచి గ్రౌండ్, బేసిక్ నీడ్స్, మంచి స్టాఫ్, టీచర్స్, మంచి ఎడ్యుకేషన్ ఉండేటట్టు, లేదా ఏదైనా ప్రైవేట్ స్కూల్కి గ్రౌండ్ లేని ఉండేటట్టు ముక్కుపాదం లాంటి తొక్కేసి, నా దృష్టిలో 5 సంవత్సరాలు దాటే లోపల 5 సంవత్సరాలు దాటిన కుర్రోడు వరకు 25 సంవత్సరాల వరకు మీరు ఎక్కడ ఎడ్యుకేషన్లో 3 చూసుకోవాలని డెవలప్ చేస్తాను. మీకు కావాలంటే నేను ఫ్రీ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఫ్రీ అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎంతో కొంత బేసిక్ ఫీజు స్ట్రక్చర్, ఎందుకంటే పూర్తిగా గవర్నమెంట్ పై భారం పడకుండా అలా ఉండేదని డెవలప్ చేద్దాం. దీనికి కావాలంటే ఎన్ఆర్ఐస్ చాలామంది ఉన్నారు కాబట్టి స్కూలింగ్ వరకు స్టాండర్డైజ్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ 25-30 సంవత్సరాలు 50 సంవత్సరాలు చూసుకోవాల్సిన అవసరం లేకుండా తయారు చేద్దాం అని కన్విన్స్ చేశారనుకోండి, అసలు మీరు అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పీపుల్ ఓట్లు మామూలుగా గుద్దుతారు వచ్చి. అంటే పీపుల్ని పాలసీ ఒకటి చేంజ్ చేసేటప్పుడు, ఒకటి మేక్ చేసేటప్పుడు 360 డిగ్రీస్లో ఆ పాలసీకి ఆలోచించి, ఓన్లీ ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్లోనే కాకుండా ఇది లాంగ్ టర్మ్గా ఎలా ఉంటుందని ఆలోచించి దాన్ని ఇప్పుడు మా ద్వారానే కదా, ఎవరైనా ఒక ప్రైవేట్ మీరు చేసే సర్వే వేరు, అవుట్ సోర్స్ అంటే సంబంధం లేకుండా, మీ పార్టీతోనో గవర్నమెంట్తోనో సంబంధం లేకుండా అవుట్ సైడ్గా మాలాంటి సంస్థలు, ఇంకో ఏదైనా సంస్థలు దాన్ని చేపించి ఏంటి ఆ పాలసీ మేకింగ్లో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, దీన్ని ఎంత ప్రభావితం చెప్పొచ్చు, దీని బడ్జెట్ అన్ని ఓవరాల్ డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే అది చేంజెస్ ఉంటాయి. పీపుల్ ఎలాంటి మార్పులు ఉంటాయి. లేదు ఓన్లీ ఈ పథకం ఇద్దామా అని చెప్పి ఒక పథకాలు పెట్టుకుంటా పోతే ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ పెద్దగా మారవు. ప్రజల జీవితాల్లో మీరు మార్పు తీసుకొస్తే ఓట్ బ్యాంకింగ్ మారుద్ది సార్. అదే అలానే అంటే ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం ఇప్పుడు చెప్పారు. అంటే 2024లో నా క్వశ్చన్లోని 2024లో చంద్రబాబు గారికి మళ్ళీ గెలవాలి అంటే ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? షెఫాలజిస్ట్గా అన్నాను కదా, ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం చెప్పారు. ఇంకా అలాంటివి ఇంకేమైనా ఉన్నాయా సార్? అలాంటి చాలా ఉన్నాయి సార్. అది ఒక సెక్షనే, ఒక మినిస్ట్రీకి సంబంధించిన సెక్షన్ కదా, ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించిన సెక్షన్. అలాగే అన్ని మినిస్ట్రీస్ ఇప్పుడు సోలార్ పవర్ ఉంది, విండ్ పవర్ ఉంది, లేదా వాటిని ప్రైవేట్కి ఇండిపెండెంట్గా ఉన్న ఇంటికి కనెక్ట్ చేయడం. ఓన్లీ మనకు చాలా చెప్పారు సార్, మామూలు కెమికల్ లెస్ ఫుడ్ తయారు చేద్దాం. అసలు మీరు ఎంత రియాలిటీగా నిజంగా ఎంత అప్లై చేశారు?
ప్రతి ఒక్క ఫుడ్ మీద కెమికల్ ఉంది. దీంట్లో కొంతమంది సెక్షన్ కనెక్ట్ అవుతూ ఉంటారు. కెమికల్ లేని ఫుడ్ తినాలనుకున్న సెక్షన్ ఒకటి. నా గవర్నమెంట్ స్కూల్కి పంపించలేక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి నా పిల్లలకి నాకు వచ్చే 30,000లో ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజులు ఆ ఫీజులు కట్టాలంటే దాంట్లో 20,000 ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది కాక రెంట్లు గింట్లు వేరే విషయం. అసలు 20,000 శాలరీ కోసం ఎక్కడో వైజాగ్కో విజయవాడకో హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక స్పెషలైజేషన్ అంటే వేరే విషయం, అది మండలాల్లో పెట్టలేము. సో మండలంలోనే నాకు సింపుల్గా నాకు ఇక్కడే సొంత ఇల్లు ఉంది. ఈ 15,000 20,000 ఇక్కడ నేను వెళ్ళి సంపాదించుకునేదానికి చిన్న పరిశ్రమలు ఇలా ఒక్కొక్క లేయర్లో ఉంది సార్. మొత్తం కలిపి ఒక లేయర్ కాదు. సో యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ హ్యావ్ టు టేక్ ఏ డిసిషన్ అని ఒక్కొక్క లేయర్ స్టాండర్డైజ్ చేయాలి. ఇది చెప్పాను, ఇది చేయలేకపోతున్నా దాని ముందుకు వచ్చి బ్లఫ్ చేస్తారన్నమాట ఎక్కువ. ఎందువల్ల నాది కదా, వాళ్ళ వల్ల ఇలా అయిపోయింది, వీళ్ళ వల్ల అయిపోయింది అని చెప్పి నువ్వు బ్లఫ్ చేసి యాక్సెప్ట్ చేసి యాజ్ ఎ లీడర్గా ఎందుకంటే నేను హోప్ పెట్టిస్తారు. నువ్వు తప్పు ఒప్పుకొని సారీ సార్ నేను దగ్గర నేను 10 నిమిషాలు లేట్గా వచ్చానండి అంటే మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి ఒప్పుకుంటారు దానికి. అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే 5 లక్షలు 10 లక్షలు సంథింగ్ ఏదో ఉద్యోగాలు అన్నారు, ఏదో 20 లక్షలు సంథింగ్ నెంబర్ నాకు గుర్తులేదు. కానీ సో ప్రతిపక్షాల నుంచి టీడీపీ నుంచి ఎక్కువ విమర్శలు ఏమొచ్చేవంటే వాళ్ళు చేయలేదు అని అన్నారు. సో జనాలు కూడా దాన్ని ఫీల్ అయ్యారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయలేకపోయానని చెప్పి యాక్సెప్ట్ చేసి జనాల్ని కన్విన్స్ చేయగలిగితే నెగ్గే అవకాశం ఉండేది సార్. మనం 100 అనుకుంటాం సార్, ఇంట్లో 4 పనులు చేద్దాం అనుకుంటాం, ఒక పని కుదరదు. కానీ మీ వైఫ్కి మీరు ఫోన్ చేసి నేను సాయంత్రం 6 గంటలకు రాలేకపోతున్నాను, ఎందువల్లంటే ఇది ఇక్కడ బిజీగా ఉంది, పెద్ద ఆయనతో ఉన్నాను, మీరు చెప్పినట్టు ఏదో ఉన్నారు, కన్విన్స్ చేసుకుంటారు. మీరు చెప్పే రీజన్ కన్విన్సబుల్గా ఉండే దానికి అదర్ ఆల్టర్నేటివ్ చూపించగలిగితే మనం 6 గంటలకు రాలేమనుకున్నా మనం బయటకు పోయి ఫోన్ చేద్దాం, ఈరోజు రెస్టారెంట్కి వెళ్దాం ఉన్నాను అనుకోండి, దానికంటే బెటర్ ఆప్షన్ ఇచ్చారన్నమాట. 1 గంట లేట్గా వస్తాను బట్ బయటకు వెళ్దాం అంటే బెటర్ ఆప్షన్ ఇస్తున్నారు. సో ఒక ప్రాజెక్ట్ని కూడా ఇది పాలసీ చేయలేకపోతున్నాం బట్ దీనికంటే ఇంకో సెక్షన్లో బెటర్ ఆప్షన్ అలా ఇవ్వగలిగితే కన్విన్స్ అవుతారు. ఇదేం పెద్ద లాజిక్, అర్థమైతే సింపుల్ లాజిక్, అర్థం కాకపోతే ఇది పెద్ద డేటా సైన్స్ సార్. ఇప్పుడు అంటే చిన్న గీత పెద్ద గీత లాగా అంతేనండి. అంతే సార్. ఇప్పుడు చంద్రబాబు గారు యాక్చువల్గా ఇందాక Super 6లో ఇప్పుడు ఉచిత బస్సు పథకం కావచ్చు, లేకపోతే 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే పథకం కావచ్చు, ఇలాంటివి తీసేసినా కూడా సేమ్ ఫిగర్స్ విజయం వచ్చేదని అన్నారు కదండి. ఇప్పుడు రేపొద్దున్న అంటే సూపర్ 4 అని పెట్టుకోవాలి. సూపర్ 4 కాదు, 2029లో ఒకవేళ ఆయన చేయలేక అంటే ఈ పథకాలన్నీ వద్దు అని అనుకొని నేను ఈ పథకాలు ఏమీ చేయను, మామూలుగా నేను ఒక మంచి పరిపాలన చేస్తాను అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా సార్? అది కష్టం అవుద్ది. అన్ని పథకాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిస్కషన్, మళ్ళీ సింపుల్ గా ఓవరాల్ గా చెప్పలేము దానికి. ఎందుకంటే ఒక్కొక్క స్కీమ్ ఏ సెక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఏ సెక్షన్ చూసి ఎంతమంది ఓట్ బ్యాంకింగ్ పడింది, దాన్ని కన్విన్స్ చేసుకుని మీరు ఏ ఆల్టర్నేటివ్ చేస్తారు. నేను మంచి పనులు చేస్తానంటే కాదు, నేను సిలిండర్ తీసేస్తాను మీకు మంచి గవర్నమెంట్ ఇస్తాను, మీ సిలిండర్ తీసి దాంతో పాటు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు కమిట్ అయ్యారు కాబట్టి అప్పుడు మీరు చేసుకునే ఆప్షన్ కన్విన్స్ అవుతారు కూడా ప్రజలు. ఎందుకంటే మీరు మంచి పరిపాలన అందిస్తారనే ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది అంటున్నాను. ఆ ఓట్ బ్యాంకింగ్లో ఇంకా అదర్ ఆప్షన్స్ లేవు. ఓటర్ ఏ విధంగా ఓట్ చేసే ముందు అంటే ఆ ఈవీఎం మిషన్ మీద వేలు పెట్టి నొక్కే ముందు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, అంటే ఏ విధంగా ఆయన ఎమోషన్ ఉంటుంది అనేది ఏమైనా చెప్పగలుగుతారా? అదే కదా ఓవరాల్ ప్యాటర్న్. అది ఇండివిజువల్ ఓటేసినప్పుడు అదే అతను ఏ ప్రాంతానికి చెందినవాడు, లేదా ఏ కమ్యూనిటీకి చెందినవాడు, ఏ ఫీలింగ్స్తో పెరిగినవాడు, తన మీద ఏ రాజధాని ఎఫెక్ట్ ఎంత ఉంది, తన మీద రోడ్లు ప్రభావితం ఉంటుందా, తను ఎంప్లాయీయా, తను ఏ ఏజ్ సెక్షన్ ఉన్నాడు, తన అంటే 30 ఏళ్ళు ఉన్న ఒక రకంగా ఉంటుంది, తన పెన్షన్ మీద ఉన్నాడా, పెన్షన్ పడుతుందా, తను వాలంటీర్ ఇచ్చే పెన్షన్ మీద ఎఫెక్ట్ పడుతున్నప్పుడు ఏ కమ్యూనిటీలో ఉంటాడు. ఇప్పుడు ఈ కాంబినేషన్ కూటమి కట్టినప్పుడు కాంబినేషన్కు యాడెడ్ ఉన్నాడా, లేదా బయట నుంచి వస్తాడా, లేదా మనం మామూలు జనరల్గా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ సెక్షన్లో అలా డివైడ్ చేసుకుంటే అదేంటి, ఇలా అన్ని లేయర్లు నొక్కుతున్నప్పుడు తన మనసులో ఏది ఎక్కువ నొక్కుతుందని మనం నొక్కేదాన్ని బట్టి ఆధారపడుతుంది. అంటే ఓటర్ అనే మనిషి ఎక్కువ ఎమోషనల్గా ఉంటాడా, లేకపోతే లెక్కలు అవన్నీ చూసుకుంటూ దాని ఫ్యూచర్ని చూసుకుంటూ అలా ఉంటాడా? అన్ని రకాలుగా ఉంటుంది సార్. మిక్సింగ్ ఒకే ఎమోషనల్గా ఏదైనా మీ లెక్కతో పాటు ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. మీరు ఏ లెక్కతో ఉన్నారు, నాకు మంచి రోడ్లు ఉన్నాయి, అదొక ఎమోషన్, హాయిగా ఉందండి. ఇప్పుడు గతుకులు డుగ్గు 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 అని పోతుంది, కాదు జరిగిపోతుంది, అదొక ఎమోషన్, నష్టపోతున్నామని.